హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ది గ్యాన్ సింప్లిఫై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం భారతదేశం అంతర్జాతీయంగా తీసుకోబోయే అతిపెద్ద నిర్ణయం గురించి తెలుసుకుందాం. ఈ అతిపెద్ద నిర్ణయంగా ఐక్యరాజ్య సమితిలో ఒక భాగమైనటువంటి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ మెంబర్ సభ్యత్వం కోరడమే. ఇకపోతే గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశం అంతర్జాతీయంగా తెచ్చుకున్నటువంటి పాపులారిటీ చూసినట్టయితే, ఈ పాపులారిటీ రావడానికి ముఖ్య కారణాలు చూసినట్టయితే అది మొదటగా భారతదేశం అంతర్జాతీయంగా జరిపేటువంటి వ్యాపార శైలి. ఇది ఇంతకుముందు కొన్ని దేశాలకే పరిమితమై వ్యాపారాన్ని అయితే చేసేది. ఫర్ ఎగ్జాంపుల్ రష్యా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ లాంటి దేశాలు. ఆ తర్వాత ఈ వ్యాపారం అనేది మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి అరబ్ నేషన్స్తో పాటు అంతర్జాతీయంగా అనేక దేశాలతో వ్యాపార సంబంధం పెంచుకోవడం, అదేవిధంగా ఒకే సమయంలో అమెరికా మరియు రష్యాలతో సంబంధాలను బలపరుచుకోవడం మరియు వాటిని అదే విధంగా మెయింటైన్ చేస్తూ తన వ్యాపారాన్ని రెండు దేశాలతో పెద్ద మొత్తంలో చేయడం. ఇవే కాకుండా అంతర్జాతీయంగా సహజంగా సంభవించినటువంటి ఎన్నో సమస్యలలో మన భారతదేశం చేసినటువంటి సహాయం కూడా దీనికి కారణంగా చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్కి సంబంధించి కౌన్సిల్ యొక్క పర్మనెంట్ మెంబర్షిప్ కోసం చాలా ఏళ్లుగా గ్రూప్ ఆఫ్ 4 G4 నేషన్స్తో కలిసి ప్రయత్నాలు అయితే చేస్తుంది. కానీ ఇప్పటికీ ఇండియాకి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ సభ్యత్వం అనేది అందలేదు. ఇప్పుడు చూసుకున్నట్టయితే అంతర్జాతీయంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యలలో ఇండియా అతి ముఖ్య పాత్ర వహిస్తుందని మనందరికీ తెలిసిన విషయమే. ఇదే ఆధారంగా చేసుకొని రానున్న 5 సంవత్సరాల్లో మన భారతదేశం అనేది యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఒక పర్మనెంట్ దేశంగా సభ్యత్వం తీసుకుంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ అయినటువంటి ఎస్ జయశంకర్ సార్ కూడా అంతర్జాతీయంగా జరిగే ప్రతి ఒక్క మీటింగ్లో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క రిఫార్మ్స్ గురించి డిస్కస్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా అందులో భారతదేశాన్ని ఒక పర్మనెంట్ నేషన్గా చేర్చుకోవాలని ఎన్నోసార్లు ఈ అంతర్జాతీయ సభలలో పేర్కొన్నారు. ఇప్పుడు అంతర్జాతీయంగా ఉన్నటువంటి సమస్యలు చూసినట్టయితే రష్యా యుక్రెయిన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధానికి 2.5 ఏళ్లకు పైగా సమయం అయితే దాటిపోయింది. ఇప్పటికీ ఈ రెండు దేశాల మధ్య ఏ విధమైన శాంతిపూర్వక సంధి అయితే జరగలేదు. మరియు అదేవిధంగా అర్మేనియా, అజర్బైజాన్ మధ్య జరుగుతున్నటువంటి నాగోర్నో కరాబాఖ్కి సంబంధించినటువంటి రెండు దేశాల మధ్య యుద్ధం, అదేవిధంగా కొత్తగా స్టార్ట్ అయినటువంటి ఈ ఇజ్రాయెల్ హమాస్ వార్ అనేది మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి శాంతికి భంగం కలిగించి మిడిల్ ఈస్ట్లో ఇది ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. ఇందులో ఇజ్రాయెల్, హమాస్, పాలెస్టీన్, లెబనాన్, ఇరాన్తో పాటు మరెన్నో ముస్లిం దేశాలు కూడా పాల్గొంటున్నాయి. అదేవిధంగా సౌత్ ఏషియాలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ చూసినట్టయితే ముఖ్యంగా బంగ్లాదేశ్లో రీసెంట్గా జరిగినటువంటి మిలిటరీ కు, దాని ద్వారా ఏర్పడినటువంటి ఒక కొత్త గవర్నమెంట్ అనేది హిందువులకు అగెన్స్ట్గా చేస్తున్నటువంటి అత్యాచారాలు, అదేవిధంగా శ్రీలంకలో పెరిగిపోయినటువంటి చైనా ప్రభావం మరియు మాల్దీవ్స్లో ఏర్పడినటువంటి ఆర్థిక సంకటం, దానితో పాటు వారు చైనాతో పెంచుకున్న సంబంధాలతో ఏర్పడినటువంటి సమస్యలు, మరెన్నో చైనా ఇండియన్ ఓషన్ రీజియన్లో చేస్తున్నటువంటి అనేక అగ్రెసివ్ యాక్టివిటీస్కి సంబంధించి సమాధానం చెప్పాలంటే అంతర్జాతీయంగా మన భారతదేశం యొక్క పవర్ అనేది పెరగాలి. ఈ పవర్ పెరగాలంటే యుఎన్ఎస్సి, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఇస్తున్నటువంటి వీటో పవర్ ద్వారా మనం ఈ అంతర్జాతీయంగా ఈ సమస్యలను ఎదుర్కోవచ్చు. ఇకపోతే యుఎన్ఎస్సికి సంబంధించి చూసినట్టయితే యుఎన్ఎస్సి అనేది ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి 5 భాగాలలో ఇదొకటి. ఈ 5 భాగాలను చూసినట్టయితే ఇందులో ఫస్ట్ వచ్చేసి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, సెకండ్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, యునైటెడ్ నేషన్స్ ట్రస్టీషిప్ కౌన్సిల్, యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, యునైటెడ్ నేషన్స్ సెక్రటేరియట్. ఇందులో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అనేది ఒక ముఖ్యమైన ఆర్గనైజేషన్. ఇది 1945లో అప్పుడే ముగిసినటువంటి వరల్డ్ వార్ 2, ఈ వరల్డ్ వార్ 2 అనేది 1939 నుంచి 1945 వరకు జరిగింది. ఈ విధమైన వరల్డ్ వార్ 3 రాకూడదని చెప్పేసి అంతర్జాతీయంగా ఉన్నటువంటి దేశాల మధ్య ఎలాంటి యుద్ధపరమైన సమస్యలు మరియు అదేవిధంగా అంతర్జాతీయంగా శాంతి నెలకొల్పాలని చెప్పేసి
ఈ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇప్పుడు అంతర్జాతీయంగా ఉన్నటువంటి యుద్ధ వాతావరణం చూసినట్టయితే ఇది పూర్తిగా తమ బాధ్యతలను నెరవేర్చుకోలేదని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో 5 పర్మనెంట్ నేషన్స్ మరియు 10 నాన్ పర్మనెంట్ నేషన్స్ ఉంటాయి. సో ఈ 5 పర్మనెంట్ నేషన్స్ని మనం P5 అంటాం. ఈ P5 నేషన్స్ చూసినట్టయితే 1 యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, 2 యునైటెడ్ కింగ్డమ్, 3 ఫ్రాన్స్, 4 చైనా, 5 రష్యాగా చెప్పుకోవచ్చు. మిగతా నాన్ పర్మనెంట్ మెంబర్స్ వచ్చేసి ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలకై ఒక దేశాన్ని ఎన్నుకోవడం అయితే జరుగుతుంది. ఈ ఎన్నుకునే విధానం అనేది యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ అనేది ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంది. ఇది ప్రతి సంవత్సరం జరిపే ఒక మీటింగ్ ద్వారా ఈ నాన్ పర్మనెంట్ మెంబర్ నేషన్స్ని అయితే ఎన్నుకోవడం జరుగుతుంది. P5 నేషన్స్కి మాత్రమే వీటో పవర్ అనేది ఉంటుంది. ఈ నాన్ పర్మనెంట్ మెంబర్స్ అయినటువంటి 10 దేశాలకు ఈ వీటో పవర్ వర్తించదు. మన భారతదేశం అనేది 8 సార్లు ఈ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో నాన్ పర్మనెంట్ మెంబర్గా బాధ్యతలను తీసుకుంది. లాస్ట్ టైం చూసినట్టయితే 2021 నుంచి 2022 వరకు మన భారతదేశం యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఒక నాన్ పర్మనెంట్ మెంబర్గా బాధ్యతలు వహించింది. ఇకపోతే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే ఈ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఇచ్చేటువంటి వీటో పవర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. వీటో పవర్ అంటే ఇప్పుడున్నటువంటి P5 నేషన్స్ అంతర్జాతీయంగా తీసుకునే ఏ నిర్ణయం అయినా ఈ 5 దేశాల సమ్మతితోనే తీసుకోవడం జరుగుతుంది. ఈ 5 దేశాలలో ఏ దేశం ఆ నిర్ణయానికి అగెన్స్ట్గా ఓట్ చేసినా ఆ నిర్ణయం అనేది చెల్లుబాటు కాదు. సో ఈ విధంగా ఈ 5 దేశాలకు ఈ ఉన్నతమైన అధికారం ఇవ్వడం, ఈ విధమైన పవర్ అనేది ఈ వీటో పవర్కు ఉంటుంది. సో దీని ద్వారా అంతర్జాతీయంగా ఈ వీటో పవర్ని మిస్యూజ్ చేసుకుంటున్నారని చెప్పేసి ఈ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ పీస్కు మూలంగా ఏర్పాటు చేయగా ఇప్పుడు అనేక రకాల యుద్ధ వాతావరణాలు ప్రపంచమంతటా ఏర్పడ్డాయని చెప్పేసి అంతర్జాతీయంగా అనేక దేశాలు ఈ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో మార్పులు జరపాలని చెప్పేసి P5 నేషన్స్ని అదేవిధంగా నాన్ పర్మనెంట్ నేషన్స్కి సంబంధించి సంఖ్యను పెంచాలని చెప్పేసి గత కొన్ని సంవత్సరాలుగా అనేక దేశాలైతే వాదిస్తున్నాయి. ఇప్పుడు ఈ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఈ పర్మనెంట్ మెంబర్ సీట్ ఎందుకు అవసరమో, అదేవిధంగా ఈ పర్మనెంట్ మెంబర్షిప్ తీసుకునే అధికారం ఇండియాకి ఉందా ఇప్పుడు అంటే, ఇప్పుడు మన భారతదేశం అనేది అంతర్జాతీయంగా పాపులేషన్ పరంగా మొదటి స్థానంలో ఉంది. మరియు అదేవిధంగా అంతర్జాతీయంగా ఎకానమీ పరంగా 5వ స్థానంలో ఉంది. ఈ ఆధారాలను బట్టి ఇప్పుడు మన భారతదేశం అనేది అంతర్జాతీయంగా 3వ పవర్ఫుల్ నేషన్గా చెప్పుకోవచ్చు. మనకంటే ముందు అమెరికా మరియు చైనాలు ఉన్నాయి. మనం రష్యా భూభాగపరంగా మరియు ఎకానమీ పరంగా మనకంటే ముందుండగా మనం ఇక్కడ రష్యాని ఎందుకు కౌంట్ చేయట్లేదంటే, లాస్ట్ 2.5 years నుంచి రష్యా మరియు యుక్రెయిన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో రష్యా అనేది అంతర్జాతీయంగా అనేక దేశాల వ్యతిరేకతను చూసింది. అదేవిధంగా యుక్రెయిన్పై రష్యా యొక్క అతిక్రమణ చూసిన వరల్డ్ మొత్తం రష్యాను బాయ్కాట్ చేసింది. రష్యా వస్తువులే కాక రష్యా నుంచి సత్సంబంధాలను తెంచుకుంది. సో దీని కారణంగా 2022లో రష్యాలో ఫైనాన్షియల్ క్రైసిస్ మనం చూసుకోవచ్చు. ఈ విధంగా రష్యా ఇంతకు ముందున్నటువంటి పవర్స్ని కోల్పోవడమే కాకుండా అంతర్జాతీయంగా వ్యతిరేకతను తెచ్చుకుంది. ఇదే కాకుండా 2022లో యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత స్విఫ్ట్ ఆర్గనైజేషన్ నుంచి కూడా తొలగించడం అయితే జరిగింది. ఈ స్విఫ్ట్ ఆర్గనైజేషన్ అనేది అంతర్జాతీయంగా జరిపినటువంటి వ్యాపారాలకు గాను ఈజీగా పేమెంట్ చేయడానికి ఈ స్విఫ్ట్ అనే ఒక ఆర్గనైజేషన్ను వాడతారు. సో ఈ స్విఫ్ట్ నుంచి కూడా ఈ రష్యాను తొలగించడం విశేషం. అంతేకాకుండా రష్యా మరియు బెలరూస్లతో అనేక దేశాలు
తమ సంబంధాలను తెంచుకొని మొత్తం వెస్ట్ నేషన్స్ అయినటువంటి అమెరికా మరియు అమెరికాకు సపోర్ట్ చేసే ప్రతి నేషన్ యుక్రెయిన్కి సపోర్ట్ చేస్తూ రష్యాకి అగెన్స్ట్గా ఈ వార్ని అయితే వెనుకుండి నడుపుతున్నాయని మనందరికీ తెలిసిన విషయమే. ఇకపోతే ఇప్పుడు మన భారతదేశానికి అంతర్జాతీయంగా ఇస్తున్నటువంటి ఇంపార్టెన్స్ మరియు అదేవిధంగా అంతర్జాతీయంగా మన భారతదేశానికి ఉన్నటువంటి సపోర్ట్ చూసినట్టయితే మనం గత కొన్నేళ్లుగా అంటే 2005 నుంచి G4 నేషన్స్ ద్వారా యుఎన్ఎస్సిలో పర్మనెంట్ సీట్ కోరుతున్నాం. G4 అంటే గ్రూప్ ఆఫ్ 4 నేషన్స్. ఇది 2005లో ఫామ్ చేశారు. ఇందులో సభ్యత్వం ఉన్న నేషన్స్ చూసినట్టయితే అది ఇండియా, జర్మనీ, జపాన్, బ్రెజిల్. వీటి యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ మెంబర్షిప్ కోసమై ఏకమయ్యాయి. ఇప్పుడు మన భారతదేశానికి ఉన్నటువంటి అడ్డంకు చూసినట్టయితే ఈ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ మెంబర్షిప్ కోసమై భారతదేశం ఇన్ని రోజులుగా ప్రయత్నిస్తుండగా మనకు ఈ సభ్యత్వం ఎందుకు దొరకట్లేదంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఉన్నటువంటి P5 నేషన్స్ ఏవైతే ఉన్నాయో అందులో చైనా ఎప్పుడు మన భారతదేశం యొక్క సభ్యత్వం కోసం రిజల్యూషన్ తీసుకెళ్ళినా ప్రతిసారి చైనా మనకి అగెన్స్ట్గా నో అనే ఓటింగ్ వేయడం ద్వారా మిగతా 4 దేశాలు మన భారతదేశానికి పర్మనెంట్ సభ్యత్వం ఇవ్వాలనుకున్నా ఇవ్వలేకపోతున్నారు. దీనికి ముఖ్య కారణంగా చైనా అని చెప్పుకోవచ్చు. అందుకే గత కొన్ని నెలలుగా మన ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ అయినటువంటి ఎస్ జయశంకర్ సార్ అదేవిధంగా మరెన్నో అంతర్జాతీయంగా ఉన్నటువంటి నాన్ పర్మనెంట్ నేషన్స్ అన్నీ కలిసి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో రిఫార్మ్స్ తీసుకురావాలని చెప్పేసి కోరుతున్నారు. సో ఇదంతా అబ్జర్వ్ చేస్తే రానున్న 5 సంవత్సరాలలోపు భారతదేశం అనేది యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఒక పర్మనెంట్ మెంబర్గా మనం చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. దాని ఆన్సర్ వచ్చేసి కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వరల్డ్ వార్ 1 అనేది 1914 నుంచి 1918 వరకు జరిగింది. సో దాని తర్వాత వరల్డ్ వార్ 2 రాకుండా ఆపడానికి ఫామ్ అయినటువంటి ఒక ఆర్గనైజేషన్ ఉంది. దాని పేరు మరియు అది ఫామ్ అయినటువంటి సంవత్సరం తెలియజేయండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. అదేవిధంగా ఫర్దర్ మీకు ఇలాంటి ఎడ్యుకేషనల్ కంటెంట్ వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ బటన్. థ్యాంక్ యూ.